నిర్ణయం తీసుకునేది ప్రజలే తప్ప ప్రాంతీయ విద్వేషాలు కానే కాదు. రాజకీయ నాయకులు ప్రజలని కలిపే ప్రయత్నం చేయాలి, విడదీసే ప్రయత్నం చేయకూడదు. మనం రాష్ట్రాలుగా మాత్రమే విడిపోయాం. తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి నడిస్తేనే కదా తెలుగు జాతి మరింత బలపడుతుంది. అలాగే భారతదేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళి ఏ ప్రాంతంలోనైనా సరే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అది తప్పేం కాదు కదా. ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా గతంలో ఆ పని చేసింది. కాంగ్రెస్ గురించి మాట్లాడితే నేషనల్ పార్టీ, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ గతంలో ఆంధ్రాలో కూడా పార్టీ పెట్టింది కదా. తోట చంద్రశేఖర్ గారితో పార్టీ పెట్టింది కదా, ఆయనకు ఫండ్స్ ఇచ్చింది కదా. ఆ రోజు ఆంధ్రాలో ఉన్న ఏ ఒక్కరు కూడా మీరు ఇక్కడ పార్టీ పెట్టకూడదు అని మాట్లాడలేదు కదా. ఆ? ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించాలి. అట్లనే ఇందిరాగాంధీ గారు ఒకప్పుడు మెదక్లో పోటీ చేశారు కదా, గెలిచారు కదా. ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. వాయనాడ్ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు కదా రాహుల్ గాంధీ గారు. ఈ రోజు ప్రియాంక గాంధీ గారు అక్కడ ఎంపీగా ఉన్నారు కదా. కాబట్టి రాజకీయాలను ప్రాంతాలను బట్టి చూసేదానికంటే ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారనేది అసలు ప్రమాణంగా చూడటం మంచిది. అలాగే రాజకీయ నాయకుడు విలువ కూడా అతను ఏ ప్రాంతానికి చెందినవాడు అనే దానికంటే అతను అతను ప్రజలకి ఏమి చెయ్యగలడు అనేదే చూడాలి. ఏది ఏమైనా సరే నిర్ణయం తీసుకునేది ప్రజలే తప్ప ప్రాంతీయ విద్వేషాలు కానే కాదు.